లూలు మాల్కి సంబంధించి కూడా భూ కేటాయింపు మీద మీరందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. లూలు మాల్‌తో ఉద్యోగాలు వస్తాయి. వేలాది మందికి ఉపాధి కల్పన వస్తుంది. వాళ్ళు ఇనార్బిట్ మాల్‌కి ఏ విధంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇనార్బిట్ మాల్‌కి ఇచ్చినప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు కాదు గానీ, మేము తీసుకుంటే తప్పొచ్చిందా అంటున్నారు. ఏం చెప్తారు సార్? లూలు మాల్‌కి ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు? లూలు మాల్‌కి స్థలం ఇవ్వడానికి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. పూర్తిగా వినండి నేను చెప్పేది. లూలు మాల్ విశాఖపట్నం రావడం అనేటువంటిది అందరికీ కూడా ఆమోదయోగ్యమే. కానీ ఆ ప్రాంతంలో అనేటువంటిది మేము ఖండించాం. అది ఇప్పుడు మన విశాఖపట్నానికి సంబంధించి ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ లాంటిది. ఆ ప్రాంతంలో ఆర్కే బీచ్ అనేటువంటి దగ్గర మనకు ఆ స్థలం ఉన్న స్థలం అదొకటే. అంత విలువైనటువంటి స్థలం అదొకటే స్థలం ఉంది. ఇవ్వండి కొంచెం దూరం. ఇప్పుడు ఇది పోర్ట్ నుంచి లేజీ తీసుకున్నారు ఇనార్బిట్ మాల్ పోర్ట్ స్థలం. అలాగే కొంచెం అటు సైడ్ కొంచెం మన మధురవాడ దాటాక ఇక్కడ పెట్టండి. మంచి మంచి స్టేడియం ఉంది. స్టేడియంస్ పక్కన పెట్టండి. ఆ ఏరియా డెవలప్ అవుతుంది. అక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేము లూలు మాల్ని విశాఖపట్నానికి రావడంలో ఏ రోజు కూడా మేము ఎవరు కూడా వ్యతిరేకులం కాదు. ఆ ప్రాంతంలో అంత విలువైనటువంటి స్థలాన్ని అంత తక్కువ ధరకి 99 రూపాయలు. ఈ 99 ఏంటంటే మార్కెట్ 99 అని షాప్ ఉంటుంది మాల్స్లో అన్నిట్లో. 99 పైసలు 99 రూపాయలు ఎకరం లీజ్ ఏంటి? ఇంకోటి, మీరు అధికారంలో ఉన్నప్పుడు లూలు మాల్ భూములు కేటాయించిన దాని మీద మీరు రద్దు చేయడం జరిగింది 2019 అధికారంలో వస్తే. అంటే లూలు మాల్కి మరి వేరే ఆ సమయంలోనే మీరు వేరే ప్రత్యామ్నాయం చూపించి ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు అక్కడే కావాలని పట్టుపట్టారు. ఆ రోజు మేము అడిగాం. ఆ రోజు కూడా ఇదే ప్రాంతంలోనైతే మేము చేస్తామనేటువంటి దీంట్లో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు. రోజు ఎక్కడ కూడా వాళ్ళు చర్చలు కూర్చొని కానీ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ప్రభుత్వానికి మనకు అది మంచి స్థలం. ఆ స్థలాన్ని ఇలా మాల్స్ కానీ వీటికి కానీ ఇచ్చే. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఆ స్థలంగానే ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి రేపు ఏవైనా ప్రభుత్వ భవనాలు కట్టచ్చు, లేదంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అక్కడ చక్కగా చేసుకోవచ్చు. అక్కడ ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ధారాతత్వం చేసేటువంటి ల్యాండ్ కాదు అది. వాళ్ళకి మాల్ కావాలి అనుకుంటే పెట్టొచ్చు. మన జూ పార్క్ దగ్గర, లేదంటే ఇంకో దగ్గర ఒక మంచి ప్లేస్ చూసుకొని, లేదంటే మన బీచ్ రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హుడా పార్క్ అది దాటిన తర్వాత ఎక్కడో దగ్గర మాకు మంచి స్థలం కేటాయించమంటే అది మనకు కేటాయించుండేవారు. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ రకంగా చేయొచ్చు. అక్కడే కావాలి. సిటీ మధ్యలో గజం కనీసం వాళ్ళు 2 లక్షలు పెట్టినా దొరకనటువంటి ప్రాంతంలోని 13 ఎకరాలు, ఎకరం 99కి 100 రూపాయలకి 1000 రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి? ఐటీ పరిశ్రమలకి గత ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వలేదు. అందుకనే విశాఖపట్నం నుంచి పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి. ఐటీ పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. మేము ఐటీ పరిశ్రమల ప్రోత్సాహం కోసమే ఎకరా రూపాయికి ఇన్ఫోసిస్కి ఇస్తున్నాం అన్నారు. హైదరాబాద్లో చూస్తే ఇన్ఫోసిస్ తమ క్యాంపస్ను కొనుక్కుని పెట్టుకున్నారు. ఏం చెప్తారు సార్ దీని విషయంలో? అదే చెప్తున్నాను. ఇప్పుడు 99 పైసలకి ఎకరం నుండి ఎంత ప్రోత్సాహం అయినా సరే 99 పైసలకి ఎకరాలు ఇస్తాం, మీరు రండి, మీరు తీసుకోండి అనేటువంటి పరిస్థితి అది ఎప్పటికి వస్తుంది? ఆ సంస్థకి ఏమైనా టైం బాండ్ పెట్టారా? అది అసలు ఎప్పటికి పూర్తి అవుతుంది? పూర్తయిన తర్వాత ఎప్పుడులోగా మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఇవేవి కూడా లేవు. కేవలం ఇవాళ ఇదంతా కూడా వ్యాపారంలాగా జరుగుతుంది తప్ప. కాగ్నిజెంట్ కూడా రాబోతుంది విశాఖ అని చెప్తున్నారు. రాబోతుంది రావాలి కదండి. రాబోతుంది అనేటువంటిది వేరు, రావాలి కదా. ఐటీ పరిశ్రమలు విశాఖ రాకుండా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది అని చెప్పి మేము ఉన్నటువంటి ప్రతిపక్షంగా మేము చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి లోటుపాట్లను మేము ఎత్తి చూపించడమే తప్ప ఏ రోజు కూడా విశాఖపట్నం అభివృద్ధికి కానీ లేదంటే ఐటీ అభివృద్ధికి కానీ మేము ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. మేము ఆ రోజు చెప్పింది కూడా 99 పైసలకి ఇవ్వడం అంటే చాలా తప్పు. విలువైనటువంటి భూమి, దాన్ని ఒకసారి సరిచూసుకోండి. నిజంగా కంపెనీ వస్తే దాన్ని ఎంత కాలంలో తీసుకొస్తారు, దానికి టైం బాండ్ ఏం పెట్టారు, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. చేసిన రోజే ఆయనే చెప్పడం జరిగింది, మళ్ళీ 2026కి దీన్ని పూర్తి చేసి మనం ఓపెనింగ్ చేయాలి, దానికి కావాల్సిన ప్రణాళిక, దానికి తగ్గనే మనం అగ్రిమెంట్ కూడా ఇచ్చాము అనేటువంటి అలాగే వీళ్ళకి కూడా ఇన్ఫోసిస్కి కూడా మీకు 99 పైసలకి ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మీరు ఎప్పటికి పూర్తి చేస్తారు? ఇన్ఫోసిస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది బిల్డింగ్, ఎప్పటికి అందులో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు? ఇవన్నీ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ ఈ విధంగా ఐటీ పరిశ్రమలు రాకుండా మీరు 100% అయ్యో
ఖచ్చితంగా అలాంటి ఇంకో 10 కంపెనీలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాకపోతే దానివల్ల ప్రజాదరణ వృధా అవ్వకూడదు. ప్రజా ఆస్తులు కూడా ప్రజలకు సంబంధించిన భూములే కదా, ప్రభుత్వ భూములు అంటే ఇవన్నీ. వీటన్నిటి మధ్యలో వ్యాపారం ఎవరు చేసుకుంటున్నారు? వాళ్ళ సంపద సృష్టి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులకి వాళ్ళకి సంపద సృష్టి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ప్రజలకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను కలిపి చేసినటువంటి అప్పులకి ఆల్రెడీ 40% అప్పులు సంవత్సరంన్నర కాలంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,66 కోట్ల రూపాయలని డైరెక్ట్గా డిపిటి పద్ధతి ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారు. వీరు ఏం చేశారు? ఈ తెచ్చినటువంటి అప్పులన్నీ ఏమవుతున్నాయి? అమరావతిలో అన్నారు, అమరావతికి ఎంత పెట్టారు మీరు ఇప్పుడు చెప్పండి? అమరావతికి ఎంత పెట్టారు చెప్పండి? మరి అమరావతికి బయట నుంచి వచ్చిన డొనేషన్స్ ఏంటి? ఇప్పుడేమో 50,000 ఎకరాల్లో కడతారంట అమరావతి. ఈ 50,000 చాలదంట. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతుంది అన్నారు. గత 5 సంవత్సరాలు కలిపి 5,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు. ఎక్కడ అవుతుంది? ఉన్నటువంటి 50,000 ఎకరాలకే ఇంకా మీరు ఇటుకు కట్టలేదు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళమని సరిగ్గా 4 వర్షాలు పడితే అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా లేదు. అందుకే కరెక్ట్గా చూసుకొని వాతావరణం శాఖతో చూసి పెట్టుకున్నాం. సరిగ్గా వర్షాలు పడితే బోట్లు వేయాలి అసెంబ్లీకి. ఇవాళ మీరు అసెంబ్లీకి వెళ్ళే రూట్ చూడండి, ఒక కారు వెళ్తే ఇంకో కారు వస్తుందా? ఇంకో కారు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎన్నిసార్లు మేమే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఉందో గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ మీరు అమరావతి ఉన్నటువంటి 50,000 ఎకరాల్లో 5 ఎకరాలు కూడా పూర్తి చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇంకా 50,000 ఎకరాలు కావాలంట. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో కట్టాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడితే కనుక ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆకర్షించవచ్చు, రాజధానికి పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. ఏమంటారు సార్? సార్, మేము అలాంటివి కట్టడాలు డెవలప్ చేస్తామంటే ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, చేయొచ్చు. ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని చేయొచ్చు. కానీ మాటల వరకే కాదు, ముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 10 ఎకరాల్లో నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాను. ఈ 10 ఎకరాల్లో 10 గజాలు కూడా మొదలు పెట్టకుండా నేను ఇంకా స్టేడియంలు కడతాను, ఎయిర్పోర్ట్లు కడతాను, దానికి ఇంకొక 10 ఎకరాలు కావాలంటే ముందు ఇక్కడ చేసి చూపించండి. అప్పుడు రైతులు కూడా ఓకే, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, మాకు కూడా ఏదో మేలు జరుగుతుందని ఆలోచన. రైతుల్ని ఇవాళ అంత హింస పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల దగ్గర నుంచి ఆ రోజు తీసుకున్న భూములు ఈ రోజు ఏం చేశారు? రైతులకి ఏం మేలు జరిగింది చెప్పండి? ఆ చుట్టుపక్కల ఏమైనా ప్రాంతాలు రేట్లు పెరిగాయా? మీరు ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగారా? ఎంతసేపు ఆ లోపల ఉన్నటువంటి అసెంబ్లీని, సెక్రటేరియట్ టెంపరీ బిల్డింగ్స్, హైకోర్టు టెంపరీ బిల్డింగ్స్, ఎప్పుడు వర్షం పడితే కింద నుంచి నీరు ఎప్పుడు చెరువు నిండిపోద్దో తెలియదు, పైనుంచి ఎప్పుడు కారిపోతాయో తెలియదు. అలాంటి బిల్డింగ్స్ ఇవి తప్ప మీరు ఏం చేశారు చూపించండి. ఇప్పుడు మీరు మొదలుపెట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో సహంలో వేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పూర్తి చేసి రెండో ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేయడం జరిగింది బెంచ్ సర్కిల్ దగ్గర. మరి మీరు ఏం చేశారు? ఈ అప్పులన్నీ తెస్తున్నారు కదా, నేను అడిగేది అది. ఇప్పుడు సుమారుగా 1,75,000 కోట్ల అప్పు తెచ్చారు, ఎక్కడ పెట్టారు? కనబడట్లే.